ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి మే 26వ తేదీన మరియు 27వ తేదీన వీరికి తిరుగులేని అదృష్టం అనేది ఏ రూపంలో వస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఇంతకాలంగా చాలా నష్టాలు చూశారు, కొన్ని బాధలు కూడా ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు మంచి అదృష్టం అనేది ఏ రూపంలో వస్తుంది, అలాగే ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మణరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966132. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్లో జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, భూ వివాదానాలు, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడండి. తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుంది. అలా కాలంగా మీరు ఎంత కష్టపడ్డా కూడా మీ కష్టాన్ని ఎవరూ గుర్తించలేకపోతున్నారు. అలాగే మీ కష్టానికి ప్రతిఫలం అనేది చాలా తక్కువగా వస్తుంది. ఇతరులకు ఎంత సహాయం చేసినా కూడా మీపై అవమానం అనేది ఎక్కువగా పెరిగింది, అభిమానం చాలా తక్కువగా అయింది. అలాగే తిరుగులేని దెబ్బలు కూడా చూశారు. ఇవన్నిటికీ ఒక ముగింపు అనేది ఈరోజు పలుకుతుంది. ముఖ్యంగా సింహరాశి వారికి ఎలాంటి మార్పు అనేది వస్తుంది, అలాగే వీరి జీవితంలో ఎలాంటి అదృష్టం ఎవరి వల్ల వస్తుంది, మీకు ఈ సమయంలో మీకు ఈ అదృష్టం ఎందుకు వస్తుంది అనేవి పూర్తిగా ఈ గోచార ఫలితాలలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు అనుభవించింది, ఇప్పుడు అనుభవించేది ఒక మార్పు మాత్రమే కేవలం. అయితే ఈ రాశి వారికి గతంకి ఇప్పటికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి కర్మఫలం అనేది పూర్తయ్యే సమయం అనేది వచ్చింది. శనీశ్వరుడు వీరికి అంతా మంచి చేస్తున్నాడు. ముఖ్యంగా వీరికి గ్రహాలు అనేవి చాలా మార్పు అనేవి వస్తున్నాయి. ఆ మార్పులో మీ జీవితంలో ఎలాంటి విషయాలలో అదృష్టం అనేది ఏ రూపంలో కలుగుతుంది అనే విషయాలు తెలుసుకుందాం. మీకు కొన్ని శుభ సంకేతాలు ఎదురవుతాయి ఈ 2 రోజుల్లో. వాటిలో ఒక్కటైన మీకు మీ జీవితాన్నే మార్చేసే శుభ సంకేతం అనేది ఎదురవుతుంది. మీరు పూర్తిగా గమనించినట్లయితే మీ జీవితంలో ఎలాంటి మార్పు చోటు చేసుకుంటుందో తెలుసుకోండి. అలాగే ఈ రాశి వారికి వీరి జీవితంలో ఇంతకాలంగా ఏమి జరిగింది, ఎందుకు ఇంతకాలంగా నష్టాలు, కష్టాలు మాత్రమే ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనే విషయాలు మీకు ఒక్కొక్కటిగా పూర్తిగా అర్థమవుతాయి. జీవితంలో సంఘటనలు ఇటీవల కొన్ని జరగవచ్చు. చిన్న చిన్న మార్పులు జరుగుతున్నాయి, కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు కూడా జరుగుతున్నాయి. మీరు అదిగా గమనించడం లేదు, కానీ అది మీ జీవితంలో ఒక చిన్న మార్పు, మొదటి అడుగు పెట్టబోతున్నారు. ఆ మార్పుతో ఆనందం అనేది వస్తుంది. మొదట మీకు చాలా కన్ఫ్యూజ్గా, తికమకగా ఉంటుంది, కానీ ఒక్కొక్కటిగా మీకు క్లారిటీ అవుతుంది. మీ జీవితంలో అకస్మాత్తుగా ఒక మార్పు అనేది వచ్చింది. అది మీ జీవితంలో మీరు చేసుకున్నది కాదు, మీ కర్మఫలం మాత్రమే. కాబట్టి మీ జీవితంలో ఇంతవరకు కష్టాలు, కన్నీళ్ళు అది కర్మ అనుభవించడం మాత్రమే. కానీ ఇక నుండి ఒక్కొక్కటిగా మార్పు రావడంతో మీ జీవితంలో ఆనందం మాత్రమే వస్తుంది. మీ కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. మార్పుల్లో మీ జీవితం ఏ విధంగా ఉంటుందో కాస్త గమనించి సిద్ధంగా ఉండండి. ఆ మార్పుతో మీ జీవితంలో ఏ విధంగా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ పని పూర్తి చేస్తే ఎలాంటి లాభాలు వస్తాయి అని తెలుసుకోవచ్చు. రాశి చక్రంలో 5వ రాశి మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ రాశి వారికి ఇంతకాలంగా సూర్యుడు అనుకూలంగా లేకపోవడంతో ఏది చేసినా నష్టాలు, బాధలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇక నుండి ఈ రాశి వారికి ఎలాంటి మార్పు
వస్తుందంటే ఈ రాశి అధిపతి రాజ్యాధిపతి అయిన సూర్యుడు వీరికి అనుకూలంగా ఉండడంతో వీరి ముఖము తేజస్సంగా మారుతుంది. ఆ తేజముతో మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఏది నష్టం వచ్చినా సరే ముందడుగు వేస్తూ ముందుకు వెళ్ళాలని ఆలోచన విధానం పెరుగుతుంది. ఇంతకాలంగా మీకు ఎంత గౌరవం ఉన్నా కూడా వారి మనసులో కాస్త గౌరవం అనేది చాలా తగ్గింది. మీరు కోల్పోయిన గౌరవం మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో విలువలు పెరుగుతాయి. దాని వలన సింహరాశి వ్యక్తి అంటే చాలా గొప్పవారు, చాలా మంచివారు అనుకునేలా జరుగుతుంది. ఎందుకంటే ఈ రాశి వారు వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. కానీ ఎవ్వరికి చేయి చాపకుండా బ్రతుకుతారు. కొన్ని విషయాలలో గర్వంగా కనిపిస్తారు, మరికొన్ని విషయాలలో అహంకారంగా కనిపిస్తారు. కానీ ఈ రాశివారు ఏ విధంగా ఆలోచిస్తారంటే నా పని నేను పూర్తి చేసుకొని నా కష్టం నేను బ్రతకాలి అని అనుకుంటారు. కానీ ఇతరులు ఏ విధంగా అనుకుంటారంటే ఎవరి సహాయం తీసుకోరు, ఎవరు ఏది చెప్పినా వినరు. వీరికి అహంకారం చాలా ఎక్కువ అని అనుకుంటారు. కానీ కష్టానికి ప్రతిఫలం రావడానికి మాత్రమే చూస్తారు. కానీ ఇతరుల వల్ల లాభం పొందడానికి ప్రయత్నించరు. సమాచారం మీకు రావడానికి కూడా ఒక దైవ నిర్ణయమే. ఎందుకంటే ఈ రాశివారు వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తూ జాలి గుణంతో ఉంటారు. కానీ కర్మఫలం వలన వీరికి ఇంతవరకు కష్టాలు, నష్టాలు, బాధలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇక నుండి వీరిలో మార్పు అనేది చాలా వస్తుంది. ముఖ్యంగా వీరి జీవితంలో ఒక్కొక్క సంఘటన జరగడంతో మొదట చాలా బాధపడతారు, ఇబ్బంది పడతారు. కానీ తర్వాత రోజులు చాలా సంతోషంగా ఉంటాయి. నేను చేసింది కరెక్టే, నేను ఇలాంటి తప్పు చేయను, అనవసరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోను అని మీరే అనుకుంటారు. జీవితాన్ని మార్చే కొన్ని రహస్యాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీ ప్రతి కష్టానికి ఎలాంటి నష్టాలు మాత్రం కనిపించినా కూడా ఇప్పుడు వాటికి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున ఏ పని చేసినా పూర్తిగా చేస్తారు, దానిలో లాభాలు పొందుతారు. అది చిన్న చిన్నగా ఈరోజు కనిపించవచ్చు, అదే రేపు పెద్ద మార్పుగా మారుతుంది. మీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మీరు ధైర్యంగా ఉంటారు, వెనక్కి తగ్గరు. కాబట్టి అదే కొంతమందికి అహంకారంగా కనిపించవచ్చు, కానీ అది మీరు నిజాయితీ పరులే. ఎందుకంటే ఎలాంటి కష్టం వచ్చినా మనకు మనమే సాల్వ్ చేసుకోవాలి, కానీ ఇతరులపైన ఏడవకూడదు అని వీరు మనసు గట్టిగా నిర్ణయించుకుంటారు. కాబట్టి వీరికి కాస్త అహంకారం అనేది కనిపించేలా ఇతరులు చూస్తారు. కొంతమంది వ్యక్తులు మీపై అసూయ పడతారు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీరు అస్సలు తగ్గకుండా ముందుకు వెళ్తారు. ఇలా వీరి జీవితం ఎలా గడుస్తుంది అని ఆలోచించి కాస్త అసూయ అనేది పెంచుకుంటారు. ఆ అసూయతో మీపై నరదృష్టి అనేది చాలా పెరుగుతుంది. అలాగే నరదృష్టి వలన మీలో నెగిటివ్ అనేది బయటకు రావచ్చు, పాజిటివ్ అనేది చాలా తగ్గుతుంది. కాబట్టి మీకు నరదృష్టి తగలకుండా ఏదో ఒక పరిహారం మాత్రం చేసుకోవాలి. ఎందుకంటే మీపై నరదృష్టి చాలా ఉంటుంది. ప్రతిరోజు మీరు కల్లుప్పుతో 3 సార్లు మీపై తలపై నుంచి 3 సార్లు తెప్పించుకొని పారేయండి. నీటిలో పారేసినట్లయితే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ మొత్తం తొలగిపోతుంది. ఇది మీ జీవితంలో సహజమైన విషయం. కానీ మీకు పాజిటివ్ ఉంటేనే కదా ఏ పని చేసినా లాభాలు వస్తాయి. ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా వీరికి కాస్త మార్పు అనేది చోటు చేసుకుంటుంది. ప్రతి విషయంలో మీకు ఆనందం అనేది వచ్చే సమయం వచ్చింది. ముఖ్యంగా వ్యాపారంలో అభివృద్ధి చెందే అవకాశాలు ఏ విధంగా వస్తాయంటే కొత్త క్లయింట్స్ పరిచయం అవుతారు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది వారి వల్ల రావచ్చు. మీకు మంచి అవకాశం ఇస్తారు. అవకాశంతో చాలా ఎదుగుతారు. అలాగే వ్యాపారపరంగా వీరికి ఆనందంగా ఉన్నా కూడా ఉద్యోగంలో ఎలాంటి ప్రణాళికలు ఉంటాయంటే వీరికి మరింత కష్టం అనేది పెరగవచ్చు. కానీ ఉద్యోగంలో ఆ కష్టానికి ప్రతిఫలం మీపై అధికారులు గుర్తిస్తారు, ప్రశంసలు అందుకుంటారు. చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వారికి కూడా సహజంగా లాభాలు వస్తాయి. అలాగే ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు కలగవు. కాస్త నీరసం అనేది పెరుగుతుంది. వాటికి సరిచేసుకునేలా నీరు మీకు ఎక్కువగా తాగండి. అలాగే ఏ రాశి వారికైనా ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా కొన్నింటిలో ఇబ్బంది పడతారు. కానీ ఈ రాశివారు చాలా ధైర్యంగా ఉంటారు. ఎంతటి కష్టమైనా నన్ను దాటగలుగుతుంది, కానీ నేను ఎలాంటి విషయాలలో కృంగిపోకుండా ఉంటాను అని ధైర్యంగా ఉంటారు.